వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోటి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు టీజీ భరత్ ప్రోత్సాహం. పరిశ్రమల భద్రతకై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. టీడ్కో ఇళ్ల కూల్చివేతపై ప్రశ్నించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా 2 కేరన్ నిర్వహించిన డిస్టిక్ యువజన అండ్ క్రీడల కార్యాలయం అధికారులు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని కాశీబుగ్గ చౌరస్తా నుండి ఓసిటీ మైదానం వరకు జిల్లా క్రీడాకారులచే 2 కేరన్ నిర్వహించడం జరిగింది. సత్యవతి యువజన అండ్ క్రీడల అధికారి తెలిపారు. సంవత్సరం పాటు క్రీడల్లో ప్రతిభను కనబర్చిన విద్యార్థులు, క్రీడాకారులు, యువజన సంఘం నాయకులు పలు సంఘాలను ఇందులో భాగం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందులో రానున్న 6-7 తారీఖు నుంచి సీఎం కప్కి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులందరూ సిద్ధంగా ఉండాలని నిర్వహిస్తున్నటువంటి ఈ సీఎం కప్కి క్రీడాకారులందరూ పాల్గొని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పలు యువజన సంఘ నాయకులు, జిల్లా యువజన క్రీడా అధికారుల, రెఫరీలు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిస్ట్రిక్ట్ యువజన మరియు క్రీడల కార్యాలయం తరఫున మనము 2 కేరన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 1 ఇయర్ లోపల గవర్నమెంట్ పరంగా క్రీడలలో సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంబరాలకు ముందుగా ప్రథమంగా 2 కేరన్తో స్టార్ట్ చేస్తూ 7-8 తారీఖులలో ప్రతి గ్రామంలో కూడా సీఎం కప్కి సంబంధించిన టోర్నమెంట్కి సంబంధించిన కాంపిటీషన్స్ మరియు అలాగే 9తోటే ముగించకుండా 16 నుంచి 21 డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా మధ్యలో 10 నుంచి 12 వరకు మండల స్థాయిలో కూడా ఈ క్రీడా సంబరాలను కంటిన్యూ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2 కేరన్ని మనము ఈ డివైఎస్ఓ తరఫున, పేటా అసోసియేషన్ పేరెంట్స్ తరఫున మరియు క్రీడా సంఘాల తరఫున నిర్వహించడం జరుగుతుంది. మీ పేరు? నా పేరు సత్యవాణి, జిల్లా యువజన మరియు క్రీడల అధికారిని, వరంగల్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టేందుకు టీజీ భరత్ ఎంతో ప్రోత్సాహం ఉందని అఖిల భారత బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి టి సాయిబాబా ఆనంద్ భాషాలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని పాత బస్టాండ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట కర్నూలు హైకోర్టు బెంచ్ అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి టి సాయిబాబా ఆనందులు మాట్లాడుతూ, మానవ హక్కుల కమిషన్ మరియు లోకయుక్త రాష్ట్ర కార్యాలయాలు కర్నూలులోనే కొనసాగించేందుకు మంత్రి టీజీ భరత్ చేసిన కృషి కొనియాడారు. హైకోర్టు బెంచ్ సాధించిన టీజీ భరత్ గారికి, హైకోర్టు బెంచ్ సాధించిన టీజీ భరత్ గారికి. తీసుకుందాం మైక్ పెడతాడు దినేష్. గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్ర హైకోర్టు బెంచ్ కోసము ఎన్నో కర్నూలు రాయలసీమ ప్రజలు, కర్నూలు మొక్కదూరమైన రాయలసీమ మొక్కదూరమైన కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ కేటాయించేందుకు తెలుగుదేశం ప్రభుత్వంకి ముఖ్యమంత్రి గారికి, భరత్ గారికి, నారా లోకేష్ బాబుకి, కర్నూలు జిల్లా, కర్నూలు నగర వాసులు ఎంతో అభినందనలు తెలియజేస్తూ సంతోషపడుతున్నారు.
మేము ఈరోజు హైకోర్టు బెంచ్తో పాటు లోకయుక్త మానవ వనరుల కోర్టు కూడా తరలిస్తుందని చెప్పి అనేక మంది పుకార్లు చేశారు. ఆ పుకార్లు వంపు చేసి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అసెంబ్లీలో ఈరోజు కర్నూలు జిల్లాకి ఎలాంటివి కూడా తగ్గిపోవు, కర్నూలు జిల్లా బలోపేతము అవుతుంది అన్ని విధాలుగా, ఆర్థికంగా, ఇండస్ట్రీ పరంగా, వ్యాపార పరంగా. ఈరోజు ఇండస్ట్రీ అప్పు కూడా కోరికలు కటాక్షం జరిగింది. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ కూడా క్యాబినెట్లో కూడా ఆమోదించి చేశారు. అలాగే రాష్ట్ర బెంచ్ కూడా ఈరోజు గత 6 నెలల్లో కూడా పనులు చురుకుగా జరుగుతుందని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర మంత్రివారు భరత్ గారు అనేక సార్లు మనకు చెప్పినారు, అనేక సార్లు చెప్పి భరోసా ఇచ్చినారు. దానివల్ల కొన్ని వేల కుటుంబాలలో ఉపాధి లభిస్తుంది. ఈరోజు జై తెలుగుదేశం. నా పేరు శ్రీనివాసులు. జై టీజీ భారత్. ఓకే. రాష్ట్ర బీసీ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ నేను. రాయలసీమలో బెంచ్ అయిన బట్టి ఆ పర్వతంలో ఎవరు మన ముఖ్యమంత్రి గారు గౌరవమైన బుగ్గన్న గారు చెప్పినాడు. ఏమి చెప్పినాడు? 3 ఏళ్ళ క్రితమే బెంచ్ వస్తుంది, బెంచ్ ఇస్తా అది గాలికి బా. ఇప్పుడు తెలుగుదేశంలో వచ్చినప్పుడు 3 నెలలు 6 నెలలు బెంచ్ అంటున్నారు. వస్తే డెవలప్ అవుతుంది రాయలసీమలో, అందరూ బాగా డెవలప్ అయితే బతుకుతారు. డెవలప్మెంట్ ఇప్పుడు ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. రాయలసీమలో ఏం తెచ్చినారు? ఏం లేదు, రాళ్ళు. రాయలసీమలో రాళ్ళు ఇప్పుడు తీసుకుపోయి అంతా సిటీలో పెట్టారు. ఇప్పుడు సిటీ ఏముంది? సిటీ రాయలసీమలో ఏం లేదు. ఇప్పుడు అనంతపురం మిగతా చోట్లతో నందాలతో డెవలప్ ఉంది. మన రాయలసీమలో దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు 50 మంత్రులలో ఏం డెవలప్ చేయడం లేదు. ఇప్పుడని భరత్ గారు పట్టుకొని బాగా డెవలప్మెంట్ చేస్తే మన అందరూ వర్ధిల్తాలు బాగుంటుంది, డెవలప్ చేయాలని కోరుతున్నాను. ఇట్లు సాయిబాబా, స్టేట్ సెక్రటరీ. తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులుగా మద్దిశెట్టి మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా వైభవ్ సూర్య నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేసిన గురూజీ ముఖేష్ నాథ్ గిరిజన శివశక్తుల పూజార్ల సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ పీఠాధిపతులు మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు యోగి ఆదిత్యనాథ్ లేఖ రాసిన మద్దిశెట్టి విశ్వ హిందూ మహాజన్ సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ గ్రామంలోని లక్ష గార్డెన్ ఫంక్షన్ హాల్ నందు శివశక్తుల గిరిజన పూజార్ల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన సభ విజయవంతమైంది. వరంగల్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారు? వరంగల్ జిల్లా సరే, ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి ఏ రాష్ట్రాల నుంచి ఎవరెవరు వచ్చారు, అసలు ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాదు అసలు లేదు. తీసుకోవాలి కదా మీరు. एक अंतर्राष्ट्रीय संस्था है जिसका रजिस्ट्रेशन नंबर 25/2040 है। योगी आदित्यनाथ भारत के राष्ट्रीय मुख्यमंत्री, उत्तर प्रदेश भारत के राष्ट्रीय अध्यक्ष हैं और इसका अंतर्राष्ट्रीय कार्यालय नेपाल में है। हमारे इसका मुख्य उद्देश्य मानवता, एक धर्म है, मानव को जागृत करना है और हिंदू सभी हैं। देखो, हिंदुस्तान हमारे देश का नाम इसलिए पड़ा कि हिंदू कुश पर्वत है। हिंदू कुश पर्वत पे रहने वाले जितने ही लोग हैं
सारे वो हिंदू हैं, वो कोई समाज के हैं, कोई जात के हैं और किसी धर्म के हैं। धर्म मानव धर्म है, सबसे बड़ा मानव धर्म है, इससे बड़ा कोई धर्म नहीं है। और परहित सरिस धर्म नहीं भाई, पर पीड़ा सम नहीं पाई। किसी को सुख देने से बढ़कर कोई धर्म नहीं है और किसी को कष्ट देने से बढ़कर कोई पाप नहीं है। तो विश्व हिंदू महासंघ उसी उद्देश्य से काम कर रहा है। और विश्व हिंदू महासंघ पूरे वर्ल्ड में 161 देशों में है, जिसका मुख्यालय नेपाल में स्थित है। सबसे ज़्यादा आने वाले समय में हमारे हिंदू हृदय सम्राट महंत योगी आदित्यनाथ, जो भावी मुख्यमंत्री उत्तर प्रदेश के हैं, वो पूरे भारत में हिंदुत्व को जागरण करने के लिए, हिंदुत्व यानी सनातन। सनातन क्या है? हमारा वेद जो ग्रंथ है, वेद और विज्ञान दोनों एक दूसरे के पूरक हैं। जब श्री रामचंद्र जी श्रीलंका से अयोध्या आए थे तो पुष्पक विमान से आए थे। उसकी खोज हम विज्ञान के द्वारा, वेद के द्वारा पहले कर चुके थे। जिस अंतरिक्ष में की हम बात करते हैं, జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సభాభవన్లో సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికల నిర్వహణపై జిల్లా నీటి వనరుల శాఖ మండల అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమావేశం నిర్వహించి ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 100 ఎకరాలకు పైబడి ఆయకట్టు కలిగిన చెరువులకు సంబంధించి డిసెంబర్ 8న నీటి వినియోగదారుల సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందుకు సంబంధించి డిసెంబర్ 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడనుందన్నారు. డిసెంబర్ 8న ఒకే రోజు పూర్తి ఎన్నికల ప్రక్రియ ఉంటుందని, ఇందులో నామినేషన్ల ప్రక్రియ 6 మంది ప్రాదేశిక సభ్యులు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. మైనర్, మీడియం, మేజర్ అనే 3 కేటగిరీల నీటి వనరులకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 3 ప్రాజెక్టు కమిటీలు, 11 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 205 నీటి వినియోగదారుల కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పలు వార్డులలో పర్యటించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను పల్ల శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా 76వ వార్డులో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా డంపింగ్ యార్డుకు ప్రహరీ గోడ నిర్మించి క్లోజర్ షెడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వార్డులో ఉన్న పలు మైదానాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలాగా పార్కుల్లాగా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాస్, బోండా జగన్, పల్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్ కావచ్చు, ధర్మానగర్ కాలనీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా ఇది ఒక టైంలో బాగా స్మెల్ వస్తుంది, ఆ దుర్వాసన నుంచి మమ్మల్ని కొంచెం కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి మాకు అర్జీ పెట్టడం జరిగింది. సో దాన్ని తీసుకొని ఈరోజు జీవీఎంసీ కమిషనర్ గారిని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అయితే మేము అంతా కాలనీ వాసుల తరఫున కోరేది ఏంటంటే దీన్ని కొంచెం క్లోజ్డ్గా చేసి, అలాగే ఇంకొక అడిషనల్గా, ఎందుకంటే ఈ కెపాసిటీ తక్కువ అయిపోవడం వల్ల ఏదైతే చెత్త వస్తుందో అది 2-3 రోజులు ఉండిపోవడం వల్ల ఇది మనకి ఆ స్మెల్ రావడం జరుగుతుందని ఒక ఆలోచనకు వచ్చాం ప్రాథమికంగా. కనుక దానికి ఇంకో 2 షెడ్లు నిర్మాణం చేసి త్వరితగతిన వచ్చినటువంటి చెత్తను పంపించే విధంగా కమిషనర్ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఆ గోడ ఏదైతే ఉందో బౌండరీ వాల్, ఆ బౌండరీ వాల్ హైట్ పెంచడం, దాని గుండా మొక్కల్ని పెద్ద చెట్లను నాటేటట్టుగా చేయమని వాళ్ళని కోరడం జరిగిందండి. ఇది వారికి చాలా సానుకూలంగా స్పందించి భవిష్యత్తులో ఈ దుర్వాసన రాకుండా ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఈ షెడ్ కూడా మొత్తం పూర్తిగా క్లోజ్ చేయమని చెప్పి మేము కోరితే వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. కనుక భవిష్యత్తులో మళ్ళీ ఈ స్మెల్ రాకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు మాట ఇచ్చిన సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో మా కార్పొరేటర్ గారు కూడా ఎప్పటి నుంచి కృషి చేస్తున్నారు దీని మీద, వాళ్ళకి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడికి అందరం రావడం జరిగింది. యాక్చువల్గా మన ఇండోర్ నగరంతో సమానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నగరం మనం విశాఖపట్నం. అక్కడ దాదాపు 20 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి. మనము మన సిటీలో కేవలం 5 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్తో నడపడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ సంఖ్య ఎక్కువైపోయి ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వాటికి సర్వీస్ అందిలేకపోతున్నాయి. తద్వారా వేస్ట్ని కింద వేసి దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది టు అవాయిడ్ వెహికల్స్ క్రౌడ్. సో దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన దాని ప్రకారం, ఆయన అడ్వైస్ ప్రకారం దీన్ని కూడా ఇంటర్నల్గా ఈ షీట్స్తో క్లోజ్ చేసి బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా, అదేవిధంగా ఒక కొత్త గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ని అదనంగా ఇక్కడ స్థలం ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒకటి శాంక్షన్ ఇవ్వడము, ఈ 2 కూడా శాశ్వత పరిష్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్న పొల్యూషన్ జనరేట్ అవుతుంది కాబట్టి చుట్టూ మొక్కలు ఉండాలి. సో ఆ మొక్కల్ని కూడా వేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కాంపౌండ్ వాళ్ళని కూడా రైజ్ చేసి ఇక్కడ ఉన్న మొత్తం సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా స్థానికంగా కార్పొరేటర్స్ కూడా చాలా రోజుల నుంచి ఈ ఇష్యూ మీద లాస్ట్ టైం కౌన్సిల్లో కూడా రైజ్ చేయడం జరిగింది. దీన్ని స్టడీ చేసాం. యాక్చువల్గా ముందు మేము మొబైల్ కాంపాక్టర్స్తో ప్రాబ్లం సొల్యూషన్ చేయొచ్చు అనుకున్నాం, కానీ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మొబైల్ కాంపాక్టర్స్ కంటే స్టాటిక్ మన కాంపాక్షన్ సిస్టమే ఉండాలి అని ఇప్పుడు ఇక్కడికి వచ్చి రావడం వల్ల మనకి అది బోధపడింది. సో దాని ప్రకారం విల్ గో విత్ దట్. థ్యాంక్ యూ. తీసుకొస్తున్నారు అనకాపల్లి కానీ పశ్చిమ నియోజకవర్గం, అందుకే ఇప్పుడు మనకి 20 ఉండాలి. ఏ నియోజకవర్గం అన్నది కాదు, జీవీఎంసీ పరిధిలో తయారైనటువంటి చెత్త ఇది. దానికి ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని పేర్లు ఉండవు. వాటిని ప్రాసెస్ చేసేటందుకు ఇది ఒక ఇంటర్మీడియరీ సిస్టమ్. ఒకేసారి ఆటో 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు పోలేదు. అలా పోవడం కూడా ఎన్జిటి నిబంధనల ప్రకారం ఒప్పుకోరు. కాబట్టి ఇక్కడికి ఎంత చెత్త వచ్చినా సమర్థవంతంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు క్లోజ్డ్ సిస్టంలో జరగాలి. దాన్ని ఎన్షూర్ చేయడం కోసం కోటి మహిళా విశ్వవిద్యాలయాన్ని యూజీసీలో చేర్చాలని డిమాండ్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయం నామకరణం చేసింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు మార్చింది. తమ డిగ్రీ పూర్తి అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు యూజీసీలో చేర్చకపోవడం వల్ల తమకు ఏ ప్రాతిపాదికన సర్టిఫికెట్ ఇస్తారని ఆందోళన. తమ భవిష్యత్ అయోమయంగా మారిందని అంటున్న విద్యార్థినులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకొని యూజీసీలో చేర్చాలని విజ్ఞప్తి. కర్నూలు ప్రపంచ ఎయిడ్స్ డే 2024 సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు టీబీ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారు, డిఎల్ఎస్ఏ జడ్జి లీలా వెంకట శేషాద్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ మేనేజర్ వెంకటరత్నం, వివిధ పాఠశాల
కళాశాలల విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. కర్నూలు పట్టణం ఏ క్యాంపు నందు ట్వైకాన్ క్రీడాకారులకు కలర్ బెల్ట్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ గారు, 3వ పట్టణ సిఐ శేషయ్య గారు, ట్వైకాన్ మాస్టర్ షబ్బీర్ హుసేన్, సిపిఎం నాయకులు రామకృష్ణారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. ఇది 2000 సంవత్సరాల నాటి విభూతి కుంభ అనబడే నీటి పాత్ర. ఇందులో కాంస్య శిల్పులు ప్రత్యేకించి ఒక రకమైన రత్నం అమర్చబడడం జరుగున్నది. నీరు నింపిన తర్వాత అది రకరకాలైన కాంతిని విరజిమ్ముతుంది. ఆహా, ఏమి మన దేవ బ్రాహ్మణులైన వీర పాంచల శిల్పుల శిల్పచారుత్యం, అద్భుతం, ఆజరామం. தம்பி
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.